సమస్య ఏమీ కాదు అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. అవార్డు రావాల్సిన అవసరం లేదు, అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ అని అంతా అంటున్నారు, అది చాలు, ప్రేక్షకుల గుర్తింపుకు మించిన అవార్డు ఏముంటుంది అంటూ పెద్ద ఈవెంట్లో చిరంజీవి చేసిన కామెంట్స్ పైన ప్రస్తుతానికి సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు రావడాన్ని మెగా ఫ్యామిలీ తట్టుకోలేకపోతుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. చిరు గట్టిగా లాబియింగ్ చేసి ఈసారి ఖచ్చితంగా చరణ్కు అవార్డు ఇప్పించుకుంటారు అంటూ సెటార్లు వేస్తున్నారు సోషల్ మీడియాలో. దానికి సంబంధించి కొన్ని ట్వీట్స్ని కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం చూస్తే రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తున్నాయి చాలా క్లియర్గా. ఎంత డెస్పరేషన్, ఇంత డెస్పరేషన్ ఏంటి వీళ్ళకి నేషనల్ అవార్డ్ కోసం సినిమా తీసినట్టు. సో నేషనల్ అవార్డ్ కోసం సినిమా తీశారా అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మరోపక్కన రంగస్థలం సమయంలోనే సుకుమార్ ఎన్నోసార్లు నాతో ప్రస్తావించాడు, చరణ్ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు, అప్పుడే రంగస్థలానికే తనకి నేషనల్ అవార్డు రావాల్సింది అంటూ చిరంజీవి మాట్లాడుకొచ్చారు. అవార్డులు వచ్చినా రాకపోయినా అది ఇంపార్టెంట్ కాదు, రావడానికి ఎన్నో దారులు ఉంటాయి, కానీ ఖచ్చితంగా ప్రజలు మెచ్చుకోవడం, ప్రజల నుంచి ఇలాంటి స్పందన రావడం అనేది చాలా మంచి విషయం అంటూ ఆయన మాట్లాడారు. దానిపైన మరొక ట్వీట్ ఉంది. నోరు జాగ్రత్త, ఇంత ఇన్సెక్యూరిటీ ఏంట్రా బాబు అంటూ మరొకరు కామెంట్ చేశారు. అలాగే రామ్ చరణ్ ఫ్యాన్, అల్లు అర్జున్ని అవార్డు ఇచ్చేయన్నా ప్లీజ్, నీకు వచ్చిన దగ్గర నుండి నేషనల్ అవార్డు అని రుద్దినారు అంటూ మొత్తానికైతే మరొకరు కామెంట్ చేశారు. సో ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు బాస్ అంటున్నారు. సో అవార్డు కావాలని చిరంజీవి కానీ మెగా ఫ్యామిలీ కోరుతున్నారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అల్లు అర్జున్ అవార్డుని వెనకకి ఇచ్చేయాలి, లేకపోతే రామ్ చరణ్కి ఇవ్వాలి అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఎన్నో దారులు ఉంటాయి అంటే ఆ ఏడుపు ఏంటి అంటూ కూడా, ఎవరికైనా వస్తే చాలు మీకు రాలేదని మంట, ఈసారి ఎలాగైనా లాబింగ్ చేసేలా ఉన్నారు బాబాయ్ సపోర్టుతో అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ ప్రభుత్వం వాళ్ళదే ఉంది, అలాగే మరో పక్కన బీజేపీ కూడా కేంద్రంలో ఉండడంతో లాబింగ్ చేసి అవార్డు తెచ్చుకుంటారు, ఎన్నో దారులు ఉన్నాయంటూ కూడా ఆయన మాట్లాడిన మాటలని ప్రస్తుతానికి దానిపైన ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి. మరొకరు ఇంకొకటి కూడా వచ్చే సూచనలు గట్టిగా ఉన్నాయి, కాలమే సమాధానం చెప్తుంది అంటూ మరొకరు కామెంట్ చేశారు. సో మొత్తం మీద సోషల్ మీడియాలో ప్రస్తుతానికి రచ్చ మొదలైంది. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఒక పక్కన, అలాగే మెగా ఫ్యాన్స్ అని చెప్పొచ్చు ఒక పక్కన, ఇంకో పక్కన అల్లు అర్జున్ ఫ్యాన్స్ దీని గురించి డిస్కషన్ చేస్తున్నారు. అల్లు అర్జున్కి వచ్చిన క్రేజ్ నేమ్తో మెగా బ్యాచ్ మొత్తం కూడా కడుపు మంటతో పోయేలా ఉన్నారు అంటూ, రుద్దకూడదు అంటూ కూడా మేమ్స్ వస్తున్నాయి. సో మొత్తం మీద ఇలాంటి మేమ్స్, ట్వీట్స్, ప్రస్తుతానికి చిరంజీవి చేసిన కామెంట్స్ పైన నిజంగానే సినిమాలో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అంత బాగుంది అంటూ ప్రజల నుంచే డైరెక్ట్గా రెస్పాన్స్ వచ్చింది అంటూ సంతోషపడ్డారు చిరంజీవి గారు. కానీ దానికి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే చిట్టిబాబుకే రాలేదు, మరొక ట్వీట్లో చిట్టిబాబుకే రాలేదు, చిట్టిబాబుని 10% కూడా మ్యాచ్ చేయని పెద్ది ఎలా వస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. చిట్టిబాబు అంటే రంగస్థలాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. రంగస్థలం సినిమాలో మరి అప్పుడు రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ దానికే రాలేదు, దాంట్లో 10% మాత్రమే పెద్ద సినిమాలో పర్ఫార్మెన్స్ అంటూ కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. పెద్ది కోసం మరి తన ట్రాన్స్ఫర్మేషన్, తన కమిట్మెంట్, డెడికేషన్ అంటూ డైరెక్టర్ సుకుమార్ కానీ లేకపోతే మెగాస్టార్ చిరంజీవి కూడా రామ్ చరణ్ని ఉద్దేశించి మాట్లాడారు, కానీ దాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ సినిమా ప్రీమియర్స్ నుండి స్టార్ట్ చేశారు ఈ నేషనల్ అవార్డు అనే రుద్దుడు అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరొకరు ఇండైరెక్ట్గా అడిగి నేషనల్ అవార్డు ఇవ్వండి అని అంటున్నారా అంటూ కామెంట్ చేస్తున్నారు. సో మొత్తం మీద డిఫరెంట్ ఒపీనియన్స్ అని చెప్పుకోవచ్చు. కొంతమంది దే ఆర్ ఇండైరెక్ట్లీ క్లెయిమింగ్ ఇట్, అయ్యా డోంట్ కాల్ ఇట్ జస్ట్ వన్ నేషనల్ అవార్డ్ అయ్యా అంటూ మరికొంతమంది కామెంట్ చేశారు. మొత్తం మీద స్టేట్లో బాబాయ్ పవర్లో ఉన్నారు, సెంట్రల్లో బీజేపీ పవర్లో ఉంది, ఎలాగో మన ఆర్సీ కూడా బీజేపీ సపోర్టరే. సో నెక్స్ట్ టైం నేషనల్ అవార్డు ఇంకా ఆర్సీ అన్నకి అని చిరంజీవి గారు ఇండైరెక్ట్గా చెప్పేశారు. సో మొత్తం మీద ఇక్కడ చిరంజీవి మెగాస్టార్ ఉద్దేశించిన మాట ఏంటంటే, తెచ్చుకోవాలనుకుంటే అది పెద్ద విషయం కాదు, వేరే దారులు కూడా ఉన్నాయి,
కానీ అది అసలు ఇంపార్టెంటే కాదు. ప్రజలు అభిమానం, ప్రజల నుంచి వచ్చిన రెస్పాన్స్ ఇంపార్టెంటు అనేది చిరంజీవి ఉద్దేశించిన మాటలని మీరు భావిస్తున్నారా? మీరే చెప్పండి. బెస్ట్ యాక్టర్ ఎవరని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలని RTV పోల్లో పాల్గొని మీ అభిప్రాయాలను తెలియపరిచే ప్రయత్నం చేయండి. అలాగే బాహుబలి 2కి ప్రభాస్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ అండ్ మూవీకి వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు, కానీ అవార్డ్స్ ఎందుకు ఇవ్వలే అంటూ. అలాగే హీరో సిద్ధార్థ్ కూడా ఒకసారి అన్నాడు, బొమ్మరిల్లులో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా ఒక్క అవార్డు కూడా తన పర్ఫార్మెన్స్కి ఇవ్వలేదు అని. అవార్డ్స్ మొత్తం పాలిటిక్సే కొనుక్కుంటున్నారు అంటూ కూడా మరి మాట్లాడారంట. మొత్తం మీద బాహుబలి సినిమాని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. బాహుబలిలో మరి ప్రభాస్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ కానీ, ఆ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన క్రేజ్ కానీ, వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకున్నా కూడా మరి ప్రభాస్కి అవార్డులు ఎందుకు రాలేదు ఆ సినిమాకి అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. అవార్డులు అనేది కొనుక్కుంటారంటూ మరొకరు కామెంట్ చేస్తున్నారు. మొత్తం మీద మూవీ రొట్ట మూవీ, ఓకే, నేషనల్ అవార్డు కాదు ఆస్కర్ ఇవ్వాలి అన్న పర్ఫార్మెన్స్కి అంటూ. సరే, ఎవరికి నచ్చిన ఒపీనియన్స్ వాళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పొరపాటున వస్తే మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్కి రక్త కన్నీరే. ఎంటీఆర్ అన్న అయితే డైరెక్ట్గా మోడీ అపాయింట్మెంట్ దొరక్క. ఎంటీఆర్ అంటే ఎవరనేది మీకు ఏమైనా అర్థమైతే కింద కామెంట్ చేయండి. అమిత్ షా దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకుంటాడేమో ఇంకా అంట. ఎంటీఆర్ ఎవరో తెలియదు కానీ మొత్తానికైతే ఎన్టీఆర్కి ఒకవేళ రామ్ చరణ్కి అవార్డు వస్తే మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ రక్త కన్నీరే అంటున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక్కసారి పెద్ద ఈవెంట్లో అసలు మెగాస్టార్ మాట్లాడిన మాటలు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. చరణ్ వన్ మ్యాన్ షో అంటున్నాడన్నా. మీరందరి చేత నేషనల్ అవార్డు వస్తుంది, నేషనల్ అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటున్నారంటే అవార్డు రానివ్వండి రాకపోనివ్వండి అది పెద్ద సమస్య కాదు. ఈ రోజున రంగస్థలాన్ని కూడా రావాలని నాతో సుకుమార్ గారు ఎన్నోసార్లు అన్నారు. ఇది అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అని అంత బాగా చేశాడు మన చరణ్ అంటూ. అంటే అవార్డు రావాల్సిన అవసరం లేదు. అవార్డు రావడం ఎన్నో దారులు ఉంటాయి, రావచ్చు రాకపోవచ్చు. బట్ ప్రజల మనుషుల్లో ఎంత అత్యుత్తమ నటన ఇచ్చాడు అన్నారే, దాన్ని మించిన అవార్డు ఇంకోటి ఉండదు అనేది నేను ప్రగాఢంగా నమ్మిన విషయం. కాబట్టి చరణ్ వాళ్ళందరూ ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ అనుకోవాలి. కానీ ఈ సినిమాలో చరణ్ వన్ మ్యాన్ షో అంటున్నాడన్నా. మీరందరి చేత నేషనల్ అవార్డు వస్తుంది, నేషనల్ అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటున్నారంటే అవార్డు రానివ్వండి రాకపోనివ్వండి అది పెద్ద సమస్య కాదు. ఈ రోజున రంగస్థలాన్ని కూడా రావాలని నాతో సుకుమార్ గారు ఎన్నోసార్లు అన్నారు. ఇది అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్